హలో స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్ మనకి q of x is equal to 0. సో దట్ ఈస్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పైన మనం చూసాం. ఓకేనా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏంటి, మనకి q of x is not equal to 0. That is non-homogeneous differential equation. We know that the equation which is in the form of f of t of y is equal to q. Okay, if suppose q is equal to 0, then the equation is f of t of y is equal to 0. This is called homogeneous linear differential equation. And if suppose q not is equal to 0, that is nothing but f of t of y is equal to q. This is called non-homogeneous linear differential equation. So last class we have discussed about homogeneous linear differential equation solution. How to we solve the homogeneous linear differential equations? So in that we have arranged three cases. So first one is if suppose roots are real and distinct. Okay, real and distinct. And second one is roots are real and equal. Okay, and roots are, and third one, this is second and this is first, and third one is roots are కాంప్లెక్స్ రూట్స్. ఓకే, సో ఈ త్రీ కేసెస్లో మనం సొల్యూషన్ ఎట్లా రాయాలనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా, హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి. నౌ కేస్ 2. సో కేస్ 2లో అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ q of x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి మనం సొల్యూషన్ ఎట్లా అనేది ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, కేస్ 2, లెట్ q of x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. Linear differential equation with constant coefficients is f of d of y is equal to q of x. So first one is f of d of y is equal to 0 is called homogeneous linear differential equation, and f of d of y is equal to q of x and q of x is not equal to 0 is non-homogeneous linear differential equation. We know that. Okay, so now we have to discuss about solution. Okay, solution of non-homogeneous linear differential equation. Okay, given equation f of d of y is equal to q of x, general solution y is equal to cf, that is complementary function, plus pi, particular integral, or y is equal to yc plus yp. So here yc is called complementary function and p is called particular integral. So this total gives as solution of the non-homogeneous linear differential equation. ఓకేనా, జనరల్ సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ దట్ కెన్ బి రిటన్ యాజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. సో నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకే, సీ హియర్ వాట్ ఈజ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సొల్యూషన్ ఆఫ్ యాక్సిలరీ ఈక్వేషన్ f of m ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. వి నో దట్. ఓకేనా, సో మనం కేస్ 1 అంటే నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం యాక్సిలరీ ఈక్వేషన్ రాసాం కదా, f of m ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం రూట్స్ వస్తాయి. ఓకేనా, సో అక్కడ y ఈజ్ ఈక్వల్ టు c1 అని రాసాం కదా, అదేమవుతుంది ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆల్రెడీ మనకి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఇప్పుడు మీకు న్యూ. ఓకే, సో చూడండి, పర్టికులర్ ఇంటిగ్రల్. సో వీ కెన్ రైట్ pi పర్టికులర్ ఇంటిగ్రల్ ఆర్ yp. ఓకే, సో పర్టికులర్ ఇంటిగ్రల్ pi ఆర్ yp ఈజ్ ఈక్వల్ టు q of x by f of t. Okay, we know that f of d of y is equal to q of x. Okay, so we can write particular integral pi is equal to q of x by f of t. We get particular integral. Okay, now we move on next topic. Next means how to find out particular integral methods. Okay, సో మనం ఇంతకుముందు కాంప్లిమెంటరీ ఫంక్షన్లో కూడా రూట్స్ అనేవి రియల్ రూట్స్ డిస్టింక్ట్ వచ్చినప్పుడు సొల్యూషన్ ఒకలాగా రాసాం, రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ వచ్చినప్పుడు ఒకలాగా రాసాం, అండ్ రూట్స్ అనేవి కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు సొల్యూషన్ రాస్తాం. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్స్లో మెథడ్స్ చూద్దాం. ఓకేనా, సో చూడండి, పర్టికులర్ ఇంటిగ్రల్స్లో ఫస్ట్ వచ్చేసి లెట్ q of x ఈజ్ ఈక్వల్ టు e to the power of ax. ఓకేనా, అంటే ఒకవేళ ఇఫ్ సపోజ్ q of x ప్లేస్లో మనకి ఏముంటే e to the power of ax ఉంటే మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ pi ఈజ్ ఈక్వల్ టు q of x by f of d. ఓకేనా, f of d q of x is equal to q of x by f of d. q of x అంటే ఎంత ఉందమ్మా మీకు, e to the power of ax by f of d. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, దీని గురించి ఇంకా మనం చూసాం, దీని గురించి నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం. ఓకేనా, అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ మెథడ్. ఓకేనా, అంటే q of x is equal to e to the power of ax అనేది ఇప్పుడు ఫస్ట్ మెథడ్.
ఓకే, దాన్ని ఎట్లా రాస్తున్నాం మనం? e⁴ అని రాస్తున్నాం. ఓకే, సో దీంట్లో స్టెప్స్ చూద్దామమ్మా. సో ఇఫ్ f(a)(0) దెన్ pi ఈజ్ ఈక్వల్ టు e⁴ ఒకవేళ ఇక్కడ f(a) అనేది ≠0 అయితే, ఓకేనా, ఎప్పుడైతే ఇక్కడ f(d) అనేది కింద మీకు అక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ d ఏం రాస్తారు, మీరు ఏ రాస్తారు. అప్పుడు f(a) ≠0 అయితే pi ఏమవుతుంది, 1/e⁴ అవుతుంది. ఓకేనా. ఇఫ్ సపోజ్ సెకండ్ వన్ చూడండి, f(a) 0 అండ్ f'(a) ≠0 దెన్ pi ఈజ్ ఈక్వల్ టు x e⁴ అంటే ఇక్కడ f(a) అనేది =0 అయ్యుండి అండ్ f'(a) ఈజ్ =0 అయితే మనం pi ఏం రాస్తాం, x e⁴ అని రాస్తాం. ఓకేనా. ఎన్ని టైమ్స్ అయింది అది చూసుకోవాలి. ఇక్కడ 1 టైం డిఫరెన్షియేషన్ కాబట్టి x. ఒకవేళ సెకండ్ టైం అయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం రాస్తారు, x² 2 e⁴ అని రాస్తారు. ఒకవేళ థర్డ్ టైం అయితే x³ 3 e⁴ అని రాస్తారు. ఓకేనా. అప్ టు 7 k టైమ్స్ అయితే x⁴k e⁴ అని రాస్తాం. ఓకేనా. అక్కడ చూడండి ఏదైనా మనం మెన్షన్ చేసింది. సో సెకండ్ టైం f'(a) ≠0 దెన్ pi ఈజ్ ఈక్వల్ టు x² e⁴ అక్కడ 2 మిస్ అయినట్టుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఈస్ ఇఫ్ f(a) =0 అండ్ d - a ఈజ్ k టైమ్స్ ఫ్యాక్టర్ ఆఫ్ f(d) దెన్ pi ఈజ్ ఈక్వల్ టు x⁴k e⁴ pi = 0. ఓకేనా. సో ఆర్ నోట్ సి హియర్, if denominator is 0 then numerator is multiply with x and denominator is differentiate with respect to d. అంటే ఇక్కడ ఏమంటుంది మనకి, డినామినేటర్ అనేది 0 అయితే న్యూమరేటర్ అనేది మల్టిప్లై విత్ న్యూమరేటర్ని దేంతో మల్టిప్లై చేయమన్నాడు, ఎక్స్తోన, అండ్ డినామినేటర్ ఏం చేయమన్నాడు, విత్ రెస్పెక్ట్ టు డీతోన డిఫరెన్షియేట్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా. సో నెక్స్ట్, సో అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఫస్ట్ మెథడ్ ఏంటిదంటే e⁴ ఇక్కడ q(x) ఏమన్నట్టమ్మా, e⁴. సో మనం pi ఎట్లా రాస్తాం, ఇక్కడ 1/f(d) e⁴. ఓకే, సో దీంట్లో ఇన్ ప్లేస్ ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు a రాయండి. ఇఫ్ సపోజ్ f(a) ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ 1/f(a) e⁴. ఒకవేళ సపోజ్ మనకి f(a) ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే f'(a) నాట్ ఈక్వల్ టు 0, 1 టైం డిఫరెన్షియేషన్, అప్పుడు ఏం రాస్తాం మనం, pi x e⁴ అని రాస్తాం. అదే ఇక్కడ మనకి f'(a) కాకుండా f'(a) అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు ఏం రాస్తారు, సెకండ్ టైం కాబట్టి x² 2 e⁴ అని రాస్తారు. అట్లా సో ఆన్ d - a టైమ్స్ k టైమ్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం రాస్తారు, x⁴k e⁴ అని రాస్తారు. ఓకేనా. సో ఒక ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. సో d² - 2d + π ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు e⁻⁻x. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ d² - 2d + π ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు e⁻⁻x. సో q(x) ఈజ్ ఈక్వల్ టు ఏమన్నట్టు మనకి ఇక్కడ e⁻⁻x, అంటే e⁻⁴ కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉన్నట్టు ఇక్కడ మనకి -1. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. అది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం రాయాలి, ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. యాక్సిలరీ ఈక్వేషన్ f(m) ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే m² - 2m + π ఈజ్ ఈక్వల్ టు 0. సో m² - 3m, ఓకే, ఇక్కడ ఏమవుతుంది, 5 రావాలి కదా, 5 రావాలి అంటే కాంప్లెక్స్ వాల్యూస్ వస్తాయమ్మా. అంటే -b + (2) + √4 - 4ac/2a. ఓకే, 2 + (4) - 16/2. ఇక్కడ 4, ఇక్కడ 20 వస్తుంది. అంటే మైనస్, ఇక్కడ ఏమవుతుంది చూడండి, డైరెక్ట్గా చెప్తున్నాను, కాంప్లెక్స్ రూట్స్ -1 + (2i).
ఓకేనా. ఒకటి -1 ప్లస్ ఆర్ మైనస్ 2i. అంటే మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏం రాస్తారు, yc ఈజ్ ఈక్వల్ టు c1 cos 2x ప్లస్ c2 sin 2x ఇంటూ e టు ది పవర్ ఆఫ్ ఇక్కడ ఎంత ఉంది -x. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి, పిఐ. సో పిఐ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్. ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఇక్కడ ఉంటుంది మనకి -x. సో 1/f ఆఫ్ d అంటే ఎంత ఉందమ్మా, d² - 2d ప్లస్ 5 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ -x. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది, -1. సో ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత వస్తుందో చూద్దాం ఇక్కడ. ఓకేనా. సో 1/-1 హోల్ స్క్వేర్ -2 ఇంటూ -1 ప్లస్ 5 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ -x. అంటే ఎంత వస్తుంది, 1/1 ప్లస్ 2 ప్లస్ 5 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ -x. 1/7 ప్లస్ 1 8 1/8 ఇంటూ ది పవర్ ఆఫ్ -x. అంటే f ఆఫ్ a అనేది ఇక్కడ ఏమైంది మనకి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా. అంటే సొల్యూషన్ ఇక్కడ ఏమైంది మనకి 1/8 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ -x. అంటే d ప్లేస్లో సింపుల్గా నేను a సబ్స్టిట్యూట్ చేస్తున్నామ్మా ఇక్కడ డినామినేటర్లో చేస్తే మీకు ఏమవుతుంది, 1/8 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ yp ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందమ్మా, 1/8 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ -x. ఓకే. అంటే ఇక్కడ మనం d ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా a సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ మీకు f ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందంటే మనం ఏం చేయాలి, అప్పుడు డిఫరెన్షియేషన్కి వెళ్ళాలి. ఓకేనా. అది నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఉంటాయి. సో y ఈజ్ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. సో yc అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ మనకి, e టు ది పవర్ ఆఫ్ -x ఇంటూ c1 cos 2x ప్లస్ c2 sin 2x ప్లస్ yp అంటే ఎంత వచ్చింది, 1/8 ఇంటూ e టు ది పవర్ ఆఫ్ -x. దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే. అండ్ నెక్స్ట్ see and next problem, second problem, d cube minus d square minus 4d plus 4 into y is equal to e to the power of 3x. ఓకేనా. అంటే ఇక్కడ ఏముంది మనకి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో మనం ఏం చేయాలి, ఇక్కడ మనం క్యూబిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి మనం దీనికి ఫస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మీరు ఏం చేయండి, ఇక్కడ మీకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కాబట్టి ఇక్కడ మీకు రూట్స్ ఎంత వస్తుంది, మీకు రూట్స్ 1 2 -2 వచ్చింది. ఓకేనా. 1 2 -2. సో రూట్స్ ఆర్ డిస్టింక్ట్ రూట్స్, రియల్ అండ్ డిస్టింక్ట్. కాబట్టి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాస్తాం, c1 e టు ది పవర్ ఆఫ్ x ప్లస్ c2 e టు ది పవర్ ఆఫ్ 2x ప్లస్ c3 e టు ది పవర్ ఆఫ్ -2x అని రాస్తాం. ఓకేనా. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలి, 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x అంటే e టు ది పవర్ ఆఫ్ 3x. సో e టు ది పవర్ ఆఫ్ 3x బై f ఆఫ్ d అంటే ఎంత ఇచ్చాడమ్మా ఇక్కడ, d³ - d² - 4d ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు, సో సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ గివెన్ a ఈజ్ ఈక్వల్ టు 3 కదా, మీరు అక్కడ 0 అవుతుందా లేదా చెక్ చేసుకోవాలమ్మా. ఫస్ట్ చెక్ చేసుకుంటే అది 0 కావట్లేదు కాబట్టి ఇక్కడ e టు ది పవర్ ఆఫ్ 3x బై 3³ - 3² - 4 ఇంటూ 3 ప్లస్ 4. సో e టు ది పవర్ ఆఫ్ 3x బై మీకు ఎంత వస్తుంది, 10. ఓకేనా. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. సో y ఈజ్ ఈక్వల్ టు హియర్ yc ఈజ్ నథింగ్ బట్ c1 e టు ది పవర్ ఆఫ్ x ప్లస్ c2 e టు ది పవర్ ఆఫ్ 2x ప్లస్ c3 e టు ది పవర్ ఆఫ్ -2x ప్లస్ e టు ది పవర్ ఆఫ్ 3x బై 10. సో దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏముందమ్మా ఇక్కడ, d² - 3d ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ 3x. సో ఇది మీరు చేసేసేయండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, d² - 3d ప్లస్ 2 ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు, ఇది చూడండి అమ్మా, కాస్ hx అని ఉంది. ఓకేనా. మనకి e టు ది పవర్ ఆఫ్ ax ఉంటే చేసాం, కానీ ఇక్కడ e టు ది పవర్ ఆఫ్ ax లేదు, q ఆఫ్ x, కాస్ hx ఉంది. ఓకేనా. కాస్ hx అంటే మనకేం తెలుసు, e టు ది పవర్ ఆఫ్ x ప్లస్ e టు ది పవర్ ఆఫ్ -x బై 2 అని తెలుసు, ఫార్ములా ఉంది కదా. సో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి, చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూద్దాం మనం. చూడండి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీరు చేయండి. ఓకేనా.
సో కాంప్లిమెంటరీ ఫంక్షన్లో మీకు ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 1, 2 అని వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు c1 e to the power of x ప్లస్ c2 e to the power of 2x. ఓకేనా. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/d² మైనస్ 3d. సో ఇక్కడ yp. సో yp ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ u ఆఫ్ x అనేది e to the power of ax ఫామ్లో ఉండాలి కదా మెథడ్. కానీ ఇక్కడ ఏముంది, cos hx ఉంది. ఫామ్లో ఏంటిది మనకి e to the power of x ప్లస్ e to the power of minus x/2 ఫామ్లో ఉంది. సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఓకేనా. సో చూడండి, pi ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d. సో దట్ ఈస్ d² minus 3d plus 2 into 1/2 into e to the power of x plus e to the power of minus x. So that is equal to 1/2 is constant, we have to write down outside. So now 1/d² minus 3d plus e to the power of x plus 1/d² minus 3d plus 2 into e to the power of minus x. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇది చేద్దాం, ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి, 1/d² minus 3d plus 2 into e to the power of x is equal to, ఇక్కడ a is equal to 1 కదా. సో 1 రాస్తే అవుతుంది 1 minus 3 plus 2 అంటే 1 minus 1. ఇక్కడ ఏమవుతుంది మనకి 0, 3 minus 3 0 అవుతుంది. సో ఎన్ని టైమ్స్ 0 అవుతుంది, 1 టైమ్ 0 అవుతుంది. కాబట్టి x ఇంటూ e to the power of x అని రాయాలి. ఓకేనా. సో ఇది ఎట్లా రాయాలంటే ఇంకోటమ్మా, ఇక్కడ మీరు 1 minute 1/d minus 1 into d minus 2 into e to the power of x ఇట్లా రాసుకోండి. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ప్లేస్లో 0 అవుతుంది. ఎన్ని టైమ్ 0 అవుతుంది, 1 టైం. కాబట్టి x into e to the power of x by d minus 2. ఓకే. సో x into e to the power of x by d is nothing but 1 minus 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు minus e to the power of x. ఇట్లా రాయాలి, minus x into e to the power of x. ఓకే. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ 1/d² minus 3d plus 2 into e to the power of xని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 రాస్తే ఏమవుతుంది మీకు డైరెక్ట్గా 0 అయిపోతుంది. కాబట్టి ఇట్లా కాకుండా 1/d² minus 3d plus 2ని ఎట్లా రాయొచ్చు మనం, d minus 2 into d minus 2 into e to the power of x. రూట్స్ అవే కదా మనకి. సో ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ d minus 1లో a is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ d minus 1 ఉంది కాబట్టి 1 minus 1 0 అవుతుంది. ఎన్ని టైమ్స్ 0s అవుతుంది, 1 టైం. కాబట్టి x into e to the power of x రాసేయండి. డినామినేటర్లో ఎంత ఉంది, ఇంకా d minus 2. సో ఇప్పుడు d minus 2 ప్లేస్లో 1 రాయండి. 1 minus 2 into x e power x. 1 ఎందుకు రాస్తున్నాం, ఇక్కడ a is equal to 1 కాబట్టి. సో minus x into e to the power of x. సో దిస్ ఈజ్ దిస్ సొల్యూషన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారు, 1/d² minus 3d plus 2 into e to the power of minus x. సో ఇప్పుడు a is equal to -1. -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మీకు 0 అవుతుందా, కాదు. కాబట్టి మీరు ఏం చేయండి, ఇక్కడ 1/-1 whole square minus 3 into -1 plus 2 into e to the power of minus x. So 1 plus 3 plus 2 into e to the power of minus x. So 1/3 plus 1 4, 4 plus 2 6. So e to the power of minus x. సో 1/6 into e to the power of minus x. ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎంత వస్తుంది, 1/d², పిఐలో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ ఎంత వస్తుందమ్మా మీకు ఇక్కడ, minus x e power x plus 1/6 into e to the power of minus x. This is a particular integral. Now write down the required solution. So that is y is equal to complementary function plus particular integral. So yc is equal to, yc is nothing but c1 e to the power of x plus c2 e to the power of 2x plus 1/2 into minus x into e to the power of x plus 1/6 into e to the power of minus x. This is the required solution. Okay. And next అమ్మ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ 1/d minus 1 into d minus 2 e to the power of x. ఇక్కడ సపోజ్ ఇక్కడ 2 ఉందనుకోండి అమ్మ, 2 టైమ్స్. అప్పుడు ఏమవుతుంది, x² 2 రాసుకోవాలి, e to the power of x by d minus 2. ఎన్ని టైమ్స్ అవుతుంది అనేది చూసుకోవాలి. 3 టైమ్స్ అనుకోండి x³ 3 4 టైమ్స్ అనుకోండి x to the power of 4 ఇట్లా. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం,
ఇక్కడ d క్యూబ్ y బై dx క్యూబ్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉంది. ఓకేనా, ఫస్ట్ దీన్ని ఈక్వేషన్లోకి చేంజ్ చేసుకోండి. ఏముంది ఇక్కడ d క్యూబ్ ప్లస్ 1 ఓకే ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. మేడం ఇక్కడ మీరు e టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ఫార్మేట్లోనే ఉండాలన్నారు కదా, మరి కాన్స్టెంట్ ఉందనే డౌట్ మీకు వస్తుండొచ్చు. ఓకేనా, కాన్స్టెంట్ ఉన్నప్పుడు మీరు ఏం రాయాలి, 3 ఇంటూ e టు ది పవర్ ఆఫ్ 0 ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు కదా. e టు ది పవర్ ఆఫ్ 0 అంటే ఎంత, 1 కదా. సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మీరు 0. ఓకే, క్లియర్. సో ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా, సో అంటే మీకు ఏం చేస్తారు ఇక్కడ, ఈ 3 ఇంటూ e టు ది పవర్ ఆఫ్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్, అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఈ ప్లేస్లో, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు -1. ఎన్ని టైమ్స్ జీరోస్ అవుతుంది ఏంటి అనేది మీరు చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఫోర్త్ ఏముంది, d క్యూబ్ మైనస్ 4d స్క్వేర్ ప్లస్ 5d మైనస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 e టు ది పవర్ ఆఫ్ 2x. సో ఇది మనం ఏం చేయాలి, హార్నల్ మెథడ్ని యూజ్ చేసి ఫస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 రూట్స్ వస్తాయి ఇక్కడ, 1, 2. సో రూట్స్ అనేవి 2 ఈక్వల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ e టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ c3 e టు ది పవర్ ఆఫ్ 2x వస్తుంది. సో వైపీ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా, 1 బై d క్యూబ్ ప్లస్ 4d మైనస్ 4d స్క్వేర్ ప్లస్ 5d మైనస్ 2 ఇంటూ e టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ e టు ది పవర్ ఆఫ్ 2x. ఇది మీరు చేసేయండి. నెక్స్ట్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడండి అమ్మా, ఇవన్నీ హోంవర్క్ ప్రాబ్లమ్స్. ఇది ఓకేనా, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్ అమ్మా. ఎగ్జాంపుల్ 10th ప్రాబ్లం ఇది, ఈ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఏముంది, d స్క్వేర్ y బై dx స్క్వేర్ మైనస్ a ప్లస్ b ఆఫ్ y a ప్లస్ b ఆఫ్ dy బై dx ప్లస్ aby ఈజ్ ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ ax ప్లస్ e టు ది పవర్ ఆఫ్ bx. అంటే d స్క్వేర్ మైనస్ a ప్లస్ b ఇంటూ d ప్లస్ ab ఆఫ్ y ఇది అనమాట. ఓకే, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. మీకు రూట్స్ అనేటివి a, b వస్తుంది. ఓకేనా, సో అంటే y ఈజ్ ఈక్వల్ టు c1 e టు ది పవర్ ఆఫ్ ax ప్లస్ c2 e టు ది పవర్ ఆఫ్ bx. ఓకే, సో నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మీకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది e టు ది పవర్ ఆఫ్ ax మైనస్ e టు ది పవర్ ఆఫ్ bx బై a మైనస్ b ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సో దీని తర్వాత ఇక్కడ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేయండి. ఓకే, ఇక్కడ మన కాస్ hx ఉంది, ఒకవేళ సైన్ hx ఉంది అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంది, e టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై 2. ఇది చేయండి. ఓకేనా, ఇక్కడ సైన్ hpx అని ఉంది, అంటే మీరు ఏం చేస్తారు, e టు ది పవర్ ఆఫ్ px మైనస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ px బై 2 చేయాలి. ఓకేనా, ఇంకేముంది ఇక్కడ 12th దాంట్లో చూడండి, సొల్యూషన్ వచ్చిన తర్వాత వీటి సబ్స్టిట్యూట్ చేయాలి. y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఆన్సర్. అండ్ నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1/k 1 టైం చేయాలి. ఓకేనా, అట్లా. ఇంకా దీంట్లో ఈ ప్రాబ్లమ్మా, ఈ 2 ప్రాబ్లమ్స్ 1 minute. ఈ 7th ప్రాబ్లం అండ్ 5th ప్రాబ్లం. 5th ప్రాబ్లం 1 ప్లస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని ఉంది. నేను ఏం చేయాలి, a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x ప్లస్ 2 e టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. 1 అంటే మళ్ళీ తెలుసు కదా మీకు, e టు ది పవర్ ఆఫ్ 0 ఇంటూ ఎక్స్ ఇట్లా రాసుకొని చేయాలి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లం, e టు ది పవర్ ఆఫ్ 2x ఇంటూ కాస్ hx అని ఇచ్చాడు. అంటే మీరు ఏం చేస్తారు, e టు ది పవర్ ఆఫ్ 2x ఇంటూ e టు ది పవర్ ఆఫ్ x ప్లస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై 2 రాస్తారు. సో 1/2 ఇంటూ e టు ది పవర్ ఆఫ్ 3x ప్లస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ చేసి ప్లస్ ఎక్స్ చేసి చేయాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటాయి అమ్మా, ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ ఇచ్చాడు చూడండి అమ్మా. ఇది e టు ది పవర్ ఆఫ్ x ప్లస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు. అంటే ఏమవుతుంది, e టు ది పవర్ ఆఫ్ 2x ప్లస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ e టు ది పవర్ ఆఫ్ x e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x. డైరెక్ట్ రాశాను నేను, e టు ది పవర్ ఆఫ్ 2x ప్లస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ 4x ప్లస్ 2 e టు ది పవర్ ఆఫ్ మైనస్ x. ఇది తీసుకొని మళ్ళీ మనం సపరేట్ చేయండి. 1/f ఆఫ్ d e టు ది పవర్ ఆఫ్ 2x ప్లస్ 1/f ఆఫ్ d ఇంటూ e టు ది పవర్ ఆఫ్ మైనస్ 4x ప్లస్ 2 ఇంటూ 1/f ఆఫ్ d ఇంటూ e టు ది పవర్ ఆఫ్ మైనస్ x. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు
-4 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -x. ఓకేనా. సో ఇదేంటి మనకి క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e⁴ అయినప్పుడు మెథడ్. అంటే మీరు ఏం చేస్తారు, ఎఫ్ ఆఫ్ డి ప్లేస్లో మనం ఎఫ్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎఫ్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితేనేమో నో ప్రాబ్లం. ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఈక్వల్ టు 0 అయితే మీరు ఏం చేయాలి, ఎన్ని టైమ్స్ జీరోస్ అవుతుంది, 1 టైమ్ 0 అవుతుందా ఎక్స్ రాయాలి, 2 టైమ్స్ 0 అవుతుందా x² 2 రాయాలి, 3 టైమ్స్ అవుతుందా x³ 3 ఫ్యాక్టోరియల్ రాయాలి, n టైమ్స్ అవుతుందా x⁴n ఫ్యాక్టోరియల్ రాయాలి. ఎన్ని టైమ్స్ జీరోస్ అవుతుంది అనేది మీరు చెక్ చేయండి. ఓకేనా. దాన్ని బట్టి మీరు సొల్యూషన్ మెన్షన్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో మెథడ్, అంటే ఇక్కడ మనం ఏ మెథడ్, క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e⁴x మెథడ్ చూసాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక మెథడ్ చూద్దాం. ఓకేనా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.